శివుని కాయని తలపారి శివుని కాయని తలపారి తలపులు లెక్కలేని అవి కాంతికి హృదయానికి చిక్కదు అవి కాంతికి కనబడదు హృదయానికి చిక్కదు శివుని కాయని ఎంత గొప్పది తలంపులు లెక్కలేని అద్భుతము చేసి కడుపులో ఆశ్చర్యముగా యౌవనాన్ని ఉంచితివి. అవి కాంతికి కనబడవు. హృదయానికి ఎంతో చిక్కవు అవి కాంతికి కనబడవు. హృదయానికి ఎంతో యేసుని గొప్పది దీని తలంపులేనివి షడ్రకు మోషకు అబేద్నెగోని అగ్నిలో నిలిచితివి దానియేలును సింహపు బోనులో విజయం చితివి అవి కాంతికి కనబడవు హృదయానికి చిక్కవు అవి కాంతికి కనబడవు హృదయానికి చిక్కవు యేసుని కార్యములు కనపడి దీని తలంపులు పౌలు శీలు సాధించగా చెరసాల బద్దలాయనే గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి అవి కాంతికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు అవి కాంతికి కనబడవు హృదయానికి చిక్కవు శివుని కార్యములు ఇంత గొప్పవి తలంపులు లెక్కలేనివి శివుని కార్యములు ఇంత గొప్పవి తండ్రి నీ తలంపులు Thank you, Shanna. So, the singing song. So, every week we will have an activity. So, just Bible tips అని కానీ అలాంటి ఒక యాక్టివిటీని ప్లాన్ చేస్తాను. జస్ట్ సో మనలో చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటాం. కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది, కొంతమందికి అర్థం అవ్వదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టిప్స్ టు రీడ్ బైబిల్ ఎఫెక్టివ్లీ. సో ఇఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్, సో సామెతలు, కీర్తనలు అర్థమవుతాయి మనకి. పాత నిబంధన యా రీసౌండ్ వస్తుంది. మీకు అదే అడిగాను. ఓకే, గాట్ ఇట్.
హలో లడ్డు. ఓకే నవీన్, ఇప్పుడు ఫైన్. సో బైబిల్ని ఎఫెక్టివ్గా చదవడానికి స్పెక్ అనే ఒక థియరీ అనేది ఉంటుంది. ఐ థింక్ కొంతమందికి తెలుసు. సో దిస్ కాల్డ్ స్పెక్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ మనం ఫాలో అవుదాం. నెక్స్ట్ ఇఫ్ పాసిబుల్ ఒకవేళ స్ట్రగుల్ అవుతూ ఉంటే ఎస్ అనేది ఏమంటే సిన్ టు అవాయిడ్. మనం చదివే అధ్యాయంలో ఏ పాపాన్ని దేవుడు వదిలేయమంటున్నాడు, అదేదన్నా యాంగర్ అయి ఉండొచ్చు, జెలసీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కోపం అయి ఉండొచ్చు, జెలసీ అనేది ఏదైనా ఉన్నా కానీ అక్కడ మనం నెస్ అని రాసుకొని ఈ అధ్యాయంలో దేవుడు నాకు ఇది చెప్తున్నాడు, ఇది వదిలేయమంటున్నాడు కాబట్టి అని మనం అది నోట్ డౌన్ చేసుకోవాలి. పీ స్టాండ్స్ ఫర్ ప్రామిస్ టు కీప్. సో దేవుడు నాకు ఈ యొక్క అధ్యాయంలో ఏ వాగ్దానాలు ఇస్తున్నాడు. సో ఒక దైవజనుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే 8,000 వాగ్దానాలు ఉన్నాయంట బైబిల్‌లో మొత్తం మనకు. సో అందులో ఏ వాగ్దానమైనా కానీ దేవుడు మనకి ఇవ్వచ్చు కాబట్టి ఒక వాగ్దానాన్ని హైలైట్ చేసుకొని ఈ అధ్యాయంలో దేవుడు నాకు ఈ యొక్క వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. సో అది నా జీవితంలో నెరవేరును గాక అని మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఈ ఏంటంటే ఎగ్జాంపుల్ టు ఫాలో. ఫర్ ఎగ్జాంపుల్ మనము బైబిల్‌లో చాలామంది ప్రవక్తలని ఉంటారు. సో వాళ్ళ యొక్క లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, సో వాళ్ళ లైఫ్లో నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం. అబ్రహాం జీవితంలో ఉంటే అబ్రహాం ఎలా దేవుని మాటలు విన్నాడు. పౌలు జీవితంలో కానీ ఎవరి జీవితంలో కానీ మనం ఏం చూస్తున్నాం అనేది ఈతోన మనం ఎగ్జాంపుల్ టు ఫాలో. ఈ యొక్క ఉదాహరణ నేను ఫాలో అవ్వాలి. సో ఎవరు లోబడి ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవితం నుంచి తెలుసుకొని మనం వాటిని తీసుకోవచ్చు కౌంట్లోకి. అండ్ లాస్ట్ ఫర్ సి కమాండ్ టు ఒబే. అంటే దేవుడు ఏ విషయంలో నేను దేవునికి లోబడాలి, దేవుని మాటలు నేను ఎక్కడ వినట్లేదు, ఎక్కడ దేవునికి నేను అంగీకారంగా ఉండాలి అని మనం తెలుసుకొని మనం ఇలా చూసుకోవాలి. సో నేను ఇదొక జస్ట్ చిన్నగా అయితే చెప్తున్నాను. బైబిల్ చదవడానికి మనకి ఇబ్బంది అవుతే మనం ఈ స్పెక్ అనేది పెట్టుకోవాలి. మేబీ కొన్నిసార్లు అన్నీ ఉండకపోవచ్చు కానీ కనీసం ఇందులో ఒక 3 అయినా మీకు ఖచ్చితంగా ప్రతి అధ్యాయంలో మీకు దొరుకుతాయి. సో ట్రై టు ఇవి మీరు ఒకసారి మీరు చదివేటప్పుడు ఇవి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి కూడా నేను ప్రతిసారి ఒక బైబిల్ టిప్ మేము తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ. చక్రవర్తి నా అభినవ్ బైబిల్ రీడింగ్ ఉంటుంది. సో సామెతలు 1వ అధ్యాయం అభినవ్ చదువుతాడు. యా అభినవ్ యూ కెన్ కంటిన్యూ. సామెతలు 1వ అధ్యాయం. హలో, ఎస్ అండి. హలో అన్న వినిపిస్తుందా? ఎస్ అభినవ్. సామెతలు 1వ అధ్యాయం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. సామెతలను భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము.
పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవై ఉండుము. మనకందరికి నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకే ఉంచియుందురు. తమను తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలుపదెను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనపడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. దేవునికి మహిమ కలుగును. ఓకే నవీన్, థ్యాంక్ యూ అభినవ్. సో ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన మన నవీన్ చేస్తాడు. సో నవీన్, యూ కెన్. ఎస్ ఎస్ చెప్పండి. సో అందరం మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధత నీకే స్థితిని స్తోత్రాలు. గడిచిన కాలం అంతా కూడా దేవ మమ్మల్ని కాపాడేందుకు నీకే వందనాలు దేవా. ఈ సాయంకాలం మేమందరం కూడా ఇక్కడ కూడి ఉండటకు మాకు సహాయాన్ని దయచేసావు దేవా. అందరికీ కూడా మాకు ఇంకా నీళ్ళు ఎదుగుటకు మాకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. మేమందరం కూడా దేవ యవ్వన కాలంలో ఉండగా దేవా, మా తల్లిదండ్రులు చెప్పేటట్టు మేము వినటకు మాకు సహాయాన్ని దయచేదేవా. మేము ఎప్పుడు కూడా సాధారణ యొక్క తంత్రంలోకి వేటికి కూడా మేము లోపడకుండా దేవా, నీకు నచ్చే బిడ్డలుగా, నీ యొక్క ఆజ్ఞలు నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని మార్చుకుని అడుగుతున్నాం దేవా. సాతాను ఎంతో మంది యవ్వనులను దేవా పట్టి పీడిస్తుంది. ఎంతో మంది సాతాను వలలో చిక్కుకొని ఉన్నారు దేవా. మేము మాత్రం కూడా ఎన్నడూ కూడా దేని బిడ్డలమైన మేము దేవా ఆ సాతాను తంత్రాలు మేము పడకుండా మాకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం దేవా. ముఖ్యంగా దేవా, నేడు మాకు రాష్ట్రంలో జరుగుతున్నా కానీ, మాకు దేశంలో జరుగుతున్నా కానీ, ఎంతో క్రైస్తవులకు జరుగుతున్న ఎదురుదాడుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవా. వాటిని అన్నింటి కూడా దేవా నువ్వు అరికట్టమని అడుగుతున్నాం దేవా. మీకు సాధ్యమైనంత వరకు కూడా దేవా, మాకు సాధ్యమైనంత వరకు కూడా దేవా, మేము కూడా ఎక్కడ కూడా అలాంటి వాటిని మేము ఎదుర్కోకుండా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే దేవ ముఖ్యంగా కూడా దేవ మాకు దేశ నాయకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవ. ఆ నాయకులు కూడా దేవ సరైన విధంగా మాకు అన్ని కూడా అనుకూలంగా జరుగుటకు, మా క్రైస్తవులకు అన్నిటి కూడా అనుకూలంగా జరుగుటకు వారికి సహాయాన్ని దయచేయమని, జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం దేవ. వారిని కూడా దేవ నువ్వే కాపాడమని అడుగుతున్నాం దేవ. ఇంకా వాక్య ప్రకటన చేసిన ప్రతి ఒక్క దేవజాన్ని కూడా దేవ నువ్వు ఆశీర్వదించమని అడుగుతున్నాం దేవ. నీ కొరకు దేవ కష్టపడుతున్న ప్రతి ఒక్క దేవజాన్ని కూడా దేవ ఆశీర్వదించమని అడుగుతున్నాను దేవా. ఇంకా నువ్వు దేవా నీ యొక్క సేవ నిమిత్తమే దేవ ఎంతో మంది భారంతో సేవ చేస్తున్నారు దేవా. వాళ్ళని కూడా నువ్వు గుర్తించుకుని అడుగుతున్నాను దేవా. వాళ్ళకి కూడా దేవా నువ్వు బలాన్ని దయచేయమని, శక్తిని దయచేయమని అడుగుతున్నాను దేవా. ఈ యొక్క అంత్య దినాలు ఉండగా దేవా నీ యొక్క వాక్యాన్ని అడిగి నీకు నచ్చిన బిడ్డలుగా మేము మారటకు మాకు సహాయాన్ని దయచేద్దాం. నీలో కూడా దేవా మేము ఎదుగుటకు నువ్వే మాకు ఇంకా నువ్వు సహాయాన్ని దయచేయమని యేసునామములో చిన్న ప్రార్థన అడుగు పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సో నవీన్, థ్యాంక్ యూ. టైం అవుతుంది కాబట్టి మెసేజ్లోకి వెళ్ళిపోదాం మనము. సో సంకీర్తన, ఆర్ యు దేర్? ఉన్నా.
ఓకే, నౌ యూ కెన్ కంటిన్యూ సంకీర్తన. ఓకే, ఈరోజు ప్రైజ్ లాడ్ అందరికి. వాయిస్ వినిపిస్తుందా? ఎస్ ఎస్ సంకీర్తన. ప్రైజ్ లాడ్ అందరికి. ఈరోజు నేను ఒక ప్రవక్త గురించి చెప్పాలనుకుంటున్నా. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, అంటే 3 వచనాలు, 1 నుంచి 3 వచనాల వరకు. యూదా రాజైన ఉజ్జియా దినములోను ఇశ్రాయేలు రాజుకు యెహోషువ కుమారుడైన యెరోబామ దినములను 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవ లేని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సీయోనుల నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నది, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనాలు పంటను దుర్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాతును నుర్చిరి. ఈ 3 వచనాల గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఒక ఇంట్రో, ఈ ఆమోసు ప్రవక్త గురించి. అయితే మన బైబిల్లో 16 గ్రంథాలు, ప్రవచనాల గ్రంథాలు ఒక 16 ఉంటాయి, ప్రవక్తల గ్రంథాలు. అయితే ఈ 16 గ్రంథాలని ఒక 2 parts గా డివైడ్, అంటే 2 విభజనాలు చేసిండ్రు. ఒకటి పెద్ద ప్రవక్తల గ్రంథాలు, ఇంకోటి చిన్న ప్రవక్తల గ్రంథాలు. పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఒక 4, ఇంకా చిన్న ప్రవక్త గ్రంథాలు 12 ఉంటాయి. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు గొప్ప వాళ్ళని, ఏదో చిన్న అంటే చిన్న అని కాదు. పెద్ద ప్రవక్త ఈ వాళ్ళు ప్రవచనాలు చెప్పే టైం స్పాన్ ఉంటుంది కదా, ఎక్కువ సంవత్సరాలు చెప్పిన వాళ్ళు 4 ప్రవక్త గ్రంథాలు. ఇంకా మిగిలిన 12 ఎలా అంటే షార్ట్ స్పాన్. 12 మంది ఎలా చెప్పినట్టు ఒక 5-6 years చిన్న స్పాన్లోనే ఎక్కువ దేవుని పరిచర్య చేసిన వాళ్ళు చిన్న ప్రవక్త గ్రంథాలు. ఈరోజు ఇంకొక విభజన కూడా ఉంటుంది. ఆ ఇంకొక విభజన ఎలా అంటే కాలంతోన, అంటే ఒక టైం స్పాన్ నుంచి ఒక విభజన అవుతుంది. ఏ కాలం అంటే మన చరిత్రలో ఉంటుంది. ఏమంటారు, యూదా ప్రజలు బబులోను రాజు కొనుక్కొని తీసుకెళ్తాడు. యూదా ప్రజలని బబులోను రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆ కాలాన్ని బట్టి ప్రవక్తలను ఇట్లా డివైడ్ చేస్తారు. ఏ 3 విభజనలు అంటే చెరకు ముందున్న ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్తలు, చెర తర్వాత ఉన్న ప్రవక్తలు. చెరకు ముందున్న ప్రవక్తలు ఒక 11 మంది అట్లా ఉన్నారు. నేను ఈరోజు ఒక ఫస్ట్ చెప్తున్నా, చెరకు ముందున్న ప్రవక్తలు. చెరలో ఉన్న ప్రవక్తలు అంటే చెరలో ఉండి ప్రవచనాలు చెప్పిన ప్రవక్తలు. చెర తర్వాత అంటే ఈ కాలాన్ని బట్టి ఈ ఒక విభజన అవుతుంది. నేను ఫస్ట్ చెప్తున్నా. చెరకు ముందున్న ప్రవక్తలు ఒక 11 members ఉన్నారు. వాళ్ళు ఇస్రాయేలు దేశంలో ఒక్కొక్క సైడ్ వెళ్ళింటారు. వాళ్ళలో కూడా ఒక 3 విభజనలు ఉన్నాయి. ఫస్ట్ది ఇస్రాయేలు దేశానికి, అంటే ఈస్ట్ సైడ్ ఉన్న ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిన వారు 2, ఆమోసు ఇంకా హోషేయ. అలాగే వెస్ట్ సైడ్ ఉన్న యూదా దేశానికి వెళ్ళిన వారు 6, ఓవేలు, హోషేయ, ఇర్మియా, మీకా, జెఫన్యా, హబక్కుకు. వీళ్ళందరూ వెస్ట్ సైడ్ ఉన్న యూదా దేశానికి వెళ్తారు. నినివే పట్టణానికి 2 వెళ్తారు, యోనా ఇంకా నహుము. ఎదోమా దేశానికి 1 వెళ్తారు, ఓబద్య. వీళ్ళందరూ మనం ఇండెక్స్ లో లైన్ గా ఉంటారు. ఎవరెవరు అంటే ఆమోసు, హోషేయ, ఓవేలు, యెషయా, ఇర్మియా, మీకా, జెఫన్యా, హబక్కుకు, యోనా, నహుము, ఓబద్య. వీళ్ళందరూ చెరకు ముందున్న ప్రవక్తలు అన్నమాట. అయితే ఈ 11 మందిలో నేను ఈరోజు ఆమోస్ గురించి చెప్తున్నా. ఆమోసు అనే పేరుకి అర్థం భారం, లేదా భారము భరించువాడు, లేకపోతే భారం కలిగినవాడు. ఆమోస్ అనే అర్థం మాత్రం భారం. ఆమోస్ ఆయన తెకోవ ప్రాంతంకు చెందిన వ్యక్తి.
తెకోవ ఎక్కడ ఉంటది అంటే జెరూసలేంకి దక్షిణం వైపు 10 మైళ్ళ దూరంలో తెకోవ అనే చిన్న గ్రామం ఉంటది. అయితే ఆమోసు అనే ఆయన ఒక గొప్ప ధనవంతుడు కుటుంబం. ఆయనది ఏమి హిస్టరీ, పెద్ద గొప్ప హిస్టరీ ఏం లేదు. ఆయన ఒక యాజకు కుమారుడు ఏమి లేదు. ఒక చిన్న సాధారణమైన పశుల కాపరి, మేడి పండ్లు పెంచుకొని అమ్ముకునే ఆయన. చాలా సాధారణమైన వ్యక్తి. చాలా ఏమి అంత వాక్య పరిచయాలు చెప్పాలి అతనికి అంత చాలా మోటు వ్యక్తి. ఆయన చెప్పే వాక్యాలన్నీ కూడా చాలా మోటుగా చెప్తాడు. ఏదో చాలా మాటలు చెప్పే అంత కాన్ఫిడెంట్ గా ఉండడు, కానీ దేవుడు ఆయనను పిలుచుకుంటాడు. ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. మనము ఆమోసు, హోషేయ, యోనా, యెషయా ఈ నలుగురిని చూసినట్లయితే ఈ నలుగురు సమకాలీలు. అంటే ఒకటే టైంలో వేరు వేరు ప్రాంతాలలో ప్రవచనాలు చెప్పిన వ్యక్తులు వీళ్ళు, ఈ నలుగురు. అయితే ఈ చాలా సంవత్సరాలు ఈ ఆమోసు చెప్పిన టైం స్పాన్ 5 years లో ఆయన సందేశాలు, గీతాలు, దర్శనాల ద్వారా ప్రజలకి ప్రవచనాలు చెప్తాడు. మనం ఈ ఆమోసు గ్రంథం మొత్తం చూస్తే 9 అధ్యాయాలు ఉంటాయి. ఈ 9 అధ్యాయాలు ఆమోసు దేని గురించి చెప్తాడు అంటే 1-2 అధ్యాయం అయితే ఆమోసు ఇశ్రాయేలుకు, ఇతర దేశాలకు సందేశాలు ఇస్తాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు, ఇతర జాతుల ప్రజలకు, ఇంకా వేరే వేరే దేశాల ప్రజలకు ఆయన సందేశాలు ఇస్తాడు ఈ 1-2 అధ్యాయాలలో. ఇంకా 3-6 అధ్యాయాల వరకు ఇశ్రాయేలీలకు దాని నాయకులకు ఇచ్చే సందేశాలు, ఇశ్రాయేలుకు వాళ్ళ నాయకులకు ఇచ్చే సందేశాల గురించి ఆమోసు తెలుపుతాడు. ఇంకా 7-9 అధ్యాయం వరకు చూస్తే ఇశ్రాయేలుకు రాబోతున్న దేవుని తీర్పు, దేవుని యొక్క తీర్పు గురించి ఆమోసు చెప్తాడు. మనం ఇక్కడ ఆమోసు స్టార్టింగ్ ఏ ఒక్క ప్రవక్త అయినా ఫస్ట్ ప్రవచనాలు స్టార్ట్ చేస్తారు. దేవుడు చేసే గొప్ప పనుల గురించో, లేకపోతే వీళ్ళు ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారో అని స్టార్ట్ చేస్తారు. కానీ అంతమంది ప్రవక్తలలో ఆమోసు ఒక్కడే తన జాబ్ గురించి చెప్తాడు. నేను ఒక సాధారణ పశువుల కాపరిని అని ఇట్లా స్టార్ట్ చేస్తాడు. ఏదేదో గొప్పగా ప్రవచనాలు ఏం స్టార్ట్ చేయడు. నేను ఇట్లా నార్మల్ మనిషిని, నేను ఒక పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకొని అమ్ముకునేవాడిని అని ఇట్లా స్టార్ట్ చేస్తాడు. మనం ఫస్ట్ వచనం చూస్తాం. ఆ ఆమోసు కాలంలో ఉజ్జియా అనే ఆయన యూదాకు రాజు అన్నమాట. ఇశ్రాయేలును యరొబామ పాలిస్తున్నాడు. ఆమోసు ప్రవచనాలు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే మనం చూస్తాం ఇక్కడ 2వ అధ్యాయంలో దేవుడు గర్జిస్తున్నాడు, యెరూషలేము తన స్వరం వినబడ చేస్తున్నాడు. అంటే మనము ఈ స్టోరీ, ఈ అధ్యాయం మొత్తం చూస్తే ఇశ్రాయేల్ చుట్టుపక్కల చాలా జాతులు ఉంటాయి. అంటే ఇశ్రాయేలు వేరే వేరే జాతి ప్రజలు ఉంటారు. సిరియా వాళ్ళు, గాజా వాళ్ళు, ఇలా చాలా చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఉంటాయి. అయితే అందరు ప్రవక్తలు ఎలా స్టార్ట్ చేస్తారంటే ఇశ్రాయేల్కి వచ్చే ఫస్ట్ మన ఇశ్రాయేలులో తొందరగా దేవుని నమ్ముకోవాలని ప్రవక్తలు ఎవరైనా ఇశ్రాయేల్ వాళ్ళకి దేవుడు వస్తాడు, దేవుని తీర్పు ఇలా ఉంటుంది, మీరు అందరూ నమ్ముకోవాలి దేవుని అని ప్రవచనాలు చెప్తాడు. కానీ ఆమోసు ఇశ్రాయేల్కి సూటిగా ప్రవచనాలు చెప్పాడు. ఫస్ట్ దాని చుట్టుపక్కల ఉన్న జాతులను దేవుడు ఎలా శిక్షిస్తాడో, ఎలా తీర్పిస్తాడో అని చాలా కఠినంగా వాక్యాలు చెప్తాడు. అయితే ఆమోసు సందేశం దేవుని దగ్గర నుండి వచ్చిందనమాట. ఆయన చాలా ధైర్యంగా, ఏం భయపడకుండా సూటిగా చెప్తాడు. ఎందుకంటే ఆయన చాలా యథార్థవంతుడు. ఏమి మనసులో ఏం పెట్టుకొని ఒకటిలాగా చేయడు. చాలా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట చాలా ఘాటుగా ఉంటాయి. అందుకే వినడానికి కూడా ఎవరు కొంచెం అంత సిద్ధంగా ఉండరు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎలా అంటే ఆ పక్క రాజ్యం వాళ్ళని ఈ దేవుడు ఎలా శిక్షిస్తాడో, ఎలా ఖండిస్తాడో అనే సంగతి ఆమోసు చెప్తుంటే చాలా కుతూహలంగా వినేవాళ్ళు ఇశ్రాయేల్ వాళ్ళు. ఏమంటారు, ఉత్తర రాజ్యం అనే ఇశ్రాయేలు ఉన్న బేతేలు ఆమోసు వచ్చినప్పుడు ఆయన చాలా అనామకుడు, ఏం తెలియదు ఎలా వచ్చినా ఎలా. ఆయనను దేవుడు ఆయన పిలుచుకొని నువ్వు ఇశ్రాయేలు ఈ దేశం మొత్తానికి నువ్వు వాక్యపరిచయం చేయాలని ఆమోసుని పంపుతాడు. అయితే మనము ఈ ఆమోసు గ్రంథము సగమే చదివితే అంత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఆమోసు గ్రంథంతో పాటు హోషేయ గ్రంథం కూడా కలిపి చదవాలి. ఈ రెండు కొంచెం సిమిలర్. ఒకటి నేర్చుకుంటే ఇంకొక లెసన్ కూడా మనం నేర్చుకున్నట్టు ఉంటుంది. ఈ రెండు కలిపి చదవాలి. ఇప్పుడు చదివినా ఈ రెండు కలిపి చదవాలి. హోషేయ ఇంకా
ఆమోసు వీళ్ళిద్దరికి తెలిసిన అంటే దగ్గర ఇద్దరికి పరిచయం ఉంది. ఇద్దరు సమకాలీలు అంటే ఒకటే టైంలో ఇద్దరు వేరే వేరే ప్రాంతాల్లో ప్రవచనాలు చెప్పిన వాళ్ళు. వీళ్ళిద్దరి జీవిత కాలంలో వాళ్ళిద్దరి పరిస్థితులు కూడా అంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ప్రవచనాలు చెప్పే ఆ పరిస్థితులు కూడా సేమ్ అన్నమాట. ప్రజలు సేమ్ అలానే తప్పులు చేస్తూ ఉన్న వాళ్ళు అదే టైంలోనే ఈయన కూడా ప్రవచనాలు చెప్తుంటాడు. హోషేయ దేవుని ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడతాడు. హోషేయ గ్రంథం మొత్తం చదివితే దేవుని ప్రేమ గురించి ఆయన ప్రేమ ఎంతో గొప్పదో చెప్తాడు. కానీ అంతే ప్రేమ ఎంత శిక్ష కూడా పెడతాడు అన్న సంగతి కూడా చెప్తాడు. కానీ ఆమోసు దేని గురించి చెప్తాడంటే నీతి న్యాయముల గురించి చెప్తాడు. ఈ ఆమోసు గ్రంథం మొత్తం చూసుకుంటే నీతి న్యాయాల గురించి ఎక్కువ ఉంటది. మనం ఎంత నీతిగా ఉండాలి, ఎంత న్యాయంగా ఉండాలి, మన ధర్మం ఏంటి, దేవుడు మనకి ఇచ్చే తీర్పు ఎట్లా ఉంటది అన్న సంగతుల గురించి ఆమోసు చెప్తాడు మనకి. ఆమోసు విశ్వ సృష్టి గలవాడు అంటే ఆయన అన్ని ప్రాంతాలను చూస్తాడు. ఇశ్రాయేలు జాతికి కీడు తలపెట్టిన జాతులు ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇశ్రాయేలుకి కీడు తలపెట్టాలని దాని చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎక్కువ వాళ్ళు కీడు తలపెట్టాలని ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని యెహోవా ఆయన ప్రవచనాల ద్వారా తెలుపుతాడు. యెషయా, ఇర్మియా, హెజ్కేలు, దానియేలు లాంటి ప్రవక్తలు ఎందరో బలంగా దేవుని చిత్తాన్ని బోధిస్తారు. అయితే మొదట ఇశ్రాయేల్ పైకి వచ్చే తీర్పు గురించి మాట్లాడతాడు. కానీ ఆమోసు ఇతర జాతుల గురించి మాట్లాడతాడు. అన్య జాతుల తీర్పు మొదట పేర్కొన్న ఆమోసు వ్యక్తి ఆయననే ఎక్కువ పేర్కొన్నాడు. అన్య జాతులకి ఎలాంటి తీర్పు వస్తుంది ఏం కథ అని. ఆమోసు మొదట బేతేలో ప్రవచించాడు. సిరియా, ఫిలిపియా, పెనికే, అన్మోను, మోయాబు ఈ జాతులన్నిటి మీదకి దేవుని తీర్పు రాబోతుందని ఆమోసు ప్రకటించాడు. ప్రవచనాలు వినడానికి జనములు గుంపులుగా వస్తున్నారు. ఎందుకంటే ఇతర రాజ్యాల శిక్ష వస్తుందంటే శ్రద్ధగా విన్నారు, కానీ తమ మీదకి శిక్ష రాబోతుందని అంటే వినడానికి మానేశారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు వేరే వేరే జాతుల మీదకి దేవుని శిక్ష ఎంత శిక్ష చేస్తున్నాడు దేవుడు అని వినడానికి చాలా సంతోషంగా గుంపులుగా చాలా కుతూహలంతో వినడానికి వస్తారు. అయితే ఫస్ట్ ఆమోస్ ఏం చేస్తాడు, ప్రతి జాతుల మీదుగా చెప్పిన తర్వాత ఇశ్రాయేల్ గురించి చెప్పడానికి స్టార్ట్ చేస్తాడు. మీకు కూడా ఇలాంటి శిక్ష వస్తుంది, ఇలాంటి శిక్ష దేవుడు చాలా తీర్పు ఇలా ఉంటది అని ప్రవచనాలు స్టార్ట్ చేస్తే ఇంకెవ్వరు వినడానికి ఎవరు ఉండరు, పారిపోతుంటారు. అంటే మనం కూడా అంతే కదా, పక్కలోళ్ళ మీద ఉన్న శ్రద్ధ మన మీద ఉండదు. సేమ్ అది ఆమోసు కాలంలో కూడా అంతే. ఆమోసు వేరే జాతుల గురించి చెప్పేటప్పుడు మాత్రం ఇశ్రాయేల్ ప్రజలు చాలా గుంపులుగా వస్తారు, కానీ ఇశ్రాయేల్ గురించి స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇశ్రాయేల్ ఎవరు వాక్యాన్ని వినడానికి ముందుకు రాలేదు. ఆమోసు కొండసీమ నుండి వచ్చిన గ్రామీణ బోధకుడు, కానీ ఆయన మాట చాలా గంభీరమైనది. మనము ఇక్కడ చూస్తున్నట్లయితే 2వ యెరొబెయాము ఇశ్రాయేలు రాజధాని పాలించే రోజుల్లో ఆ కాలంలో భూకంపం వచ్చిందని ఒక కాడ ఉంటది. అంటే ఇది ఒక టైం స్పాన్ అన్నమాట. ఈ కాలంలో ఆమోసు ఇది చెప్పుకోవడానికి ఉంటది. ఇంకొక వచనం ఏంటది, 2వ వచనం మనం చూస్తున్నట్లయితే కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నదని ఉంటుంది లాస్ట్ లా. ఈ కర్మేలు అనేది దేవుడు చెప్తున్నాడు ఇది ఒక పచ్చిక బయలు అనమాట, ఎవర్ గ్రీన్. ఆ ప్రాంతం మొత్తం ఎవర్ గ్రీన్. దేవుడి శిక్ష ఎలా ఉంటుందంటే నార్మల్ గా ఉండే శిక్ష కన్నా చాలా కఠినంగా అది మొత్తం ఎండిపోతున్నది. పచ్చిక బయలు ఎండిపోవచ్చున్నది అంటే అది ఒక ఇంకా పెద్ద శిక్ష లాగానే ఆ ప్రాంతం వాళ్ళకి. అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తలేదు నాకు, కానీ అది ఈ వాక్యం ఉంది. మేత భూమిలో దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరం ఎండిపోచున్నది. దేవుని ఒక తీర్పు అలా వస్తుంది. కొత్త నిబంధన మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సిరియా పైన దేవుని తీర్పు వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఈ అధ్యాయం మొత్తంలో ఒక్కొక్క ప్రాంతం గురించి దేవుడు తీర్పు చెప్పుకుంటూ వస్తాడు. ఫస్ట్ సిరియా మీదకి తీర్పు వస్తుంది. సిరియా ముఖ్య పట్టణం దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం అని దేవుడు మనకి ఇలా చెప్తున్నాడు. 3 సార్లు 4 సార్లు దోషం అంటే ఏదో 3-4 సార్లు అని కాదు, అనేక సార్లు, చాలా సార్లు
సిరియా ప్రాంతం వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా దేవుడు అన్నిసార్లు క్షమిస్తూనే వస్తున్నాడు. నువ్వు 100 సార్లు మనము దేవుడా ఇది ఒక్కసారి దేవుడా లాస్ట్ దేవుడా ఇంకా నెక్స్ట్ టైం నేనేమి పాపాలు చేయను దేవుడా అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. మన తప్పును మనం దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయినా దేవుడు మనకి క్షమిస్తూనే వస్తాడు. కానీ మనం మన లిమిట్ ని క్రాస్ అయ్యి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళా దేవుడా దేవుడా అని ఎన్నిసార్లు ప్రార్థన చేసినా శిక్ష అనేది వస్తుంది. మనం ఆ శిక్ష పడాలి, మళ్ళీ దేవుని మార్గంలోనే నడవాలి. ఇక్కడ ఉంటుంది దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషంలో ఆయనను దేవుడు ఆయనకి తీర్పిస్తాడు అని ఒక ఉంటుంది. దుఃఖించుతున్నది దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషంలో బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. ఏలయనగా దాని జనులు పంట దుర్లగొట్టు ఇనుప పనిముట్టులతో గిలాదును నూర్చిరి. అయితే మనం చేసిన 3-4 సార్లు పాపాలను బట్టి మనం దేవునికి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా దేవుడు మనల్ని ఫర్గివ్ చేస్తాడు. కానీ మనం అయినా దేవుడు మనల్ని ఇంకా క్షమిస్తూనే వస్తున్నాడు కదా అని అదే తప్పుని రిపీట్ గా చేస్తే మాత్రం దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. అయితే నాకు ఈ 3rd వచనం మనం చూసుకున్నట్లయితే మనము ఈ బైబిల్లో కొంచెం ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ దేశం పేరు ఉండని, ఏం మన పేరు ఉండని, ఏ ప్రవక్త పేరని ఉండని, ఆడ మన పేరుని మనం పెట్టుకొని చదివితే ఆ వాక్యం మనకే చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు దమస్కు అని ఉంది, ఈడ నేను నా పేరు పెట్టుకున్నా అనుకోండి, సంకీర్తన 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును అంటే దేవుడు నన్ను 3 సార్లు క్షమించిండు, 4సారి క్షమించిండు, 5సారి క్షమించిండు, అయినా నేను దాన్ని రిపీట్ గా అదే పాపాన్ని కంటిన్యూ చేస్తున్నాను అంటే దేవుడు ఖచ్చితంగా నాకు శిక్షిస్తాడు. దేవుడు నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చిండు. ఈ ఫ్రీడమ్ ని ఇలానే వాడుకోవాలని దానికి ఒక లిమిట్స్ పెట్టిండు. ఈడ ఉంది ఏది, జనాలు పంటను దుల్లగొట్టి ఇనుప పనిముట్టులతో గిలాతును నూర్చిరి. అంటే దేవుడు వాళ్ళకి పంటను సాగు చేయడానికి, పంటను నీట్ గా చేసుకోవడానికి ఇనుప వస్తువులు ఇచ్చిండు. దానికి తగ్గ ఇనుప పనిముట్లను దేవుడు వాళ్ళకి అనుగ్రహించిండు. కానీ వాళ్ళు ఇనుప పనిముట్లను పంటను దుల్లగొట్టడానికి అంటే పంటను సాగు చేయడానికి కాకుండా మనుషులను చంపడానికి ఉపయోగించిండు. ఈ వాక్యం నేను ఎలా తీసుకున్నా అంటే దేవుడు నాకు ఇంత ఈ లైఫ్ ఇచ్చిండు, ఈ ఫ్రీడమ్ ఇచ్చిండు నాకు. ఈ ఫ్రీడాన్ని దేవుడు కొన్ని లిమిట్స్ పెట్టిండు. మనం దీనికే వాడాలి, దీనికే వాడాలి. మనం మన పేరుని బట్టి మనం ఎలా నడవాలి, మన త్రోవ ఏంటి అనే దానికి దేవుడు మనకి ఈ లైఫ్ ఇచ్చిండు. దానిని కాకుండా నేను వేరే దానికి వాడాలి, దేవునికి విరోధంగా నేను నా బ్రతుకుని మార్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఈ ఆమోసు గ్రంథం మొత్తం ఇలానే దేవుడు సందేశాలు ఉంటాయి. నాకేదన్నా ఈ వాక్యం కొంచెం ఇశ్రాయేల్ ప్రజలకి కానీ ఏ ప్రజలకైనా కానీ నేను నా పేరు పెట్టుకున్నా, మన పేరు పెట్టుకున్నట్లయితే ఆ వాక్యం మనకే ఉంటది. ఈ దమస్కు కాడ నేను చాలాసార్లు నా పేరు పెట్టుకుంటా. సంకీర్తన 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. అంటే దేవుడు మనకు ఒకసారి ఆ తప్పుని క్షమించిందంటే ఇంకా తప్పుని మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయవద్దు. దేవుడు ఒక్కసారి తప్పు చేసేసినా వదిలేయండి దేవుడు అంటే క్షమిస్తాడేమో దేవుడు మనల్ని. కానీ మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తే మాత్రం దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. శిక్ష పొందాలి, ఖచ్చితంగా పొందాలి. అది ఇంకా ఈ ఆమోసు నీతి న్యాయాల గురించి చెప్తాడు మనకి. ఈ గ్రంథం మొత్తం నీతి న్యాయాల గురించి. నీతిగా న్యాయంగా మన ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉండాలంటే, మన పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలంటే మనం యథార్థంగా ఉండాలి. మనం ఎంత యథార్థంగా ఉన్నాం, యథార్థంగా అంటే జెన్యూన్ గా, మనం ఎంత జెన్యూన్ గా ప్రతి ఒక్క పనిలోను చేసే ప్రతి ఒక్క పనిలో మనం ఎంత జెన్యూన్ గా ఉంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తాడు. సామెతల గ్రంథము 15:9 ఏదో ఉంటది, 15:9. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల మార్గం యెహోవాకు ఏయము. నీతిని అనుసరించు ఆయన ప్రేమించును, మార్గం విడుచు వారికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించు వారు మరణము నొందురు. ఈ వాక్యం మనం చూస్తున్నట్లయితే దేవుడు మనం ఫస్ట్ చిన్న శిక్ష ఇస్తాడు. దానికి కూడా మారకపోతే ఇంకా శిక్ష పెరుగుతూనే పోతుంది. అయితే నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే యథార్థంగా ఉండాలి.
ఆమోసు గ్రంథం నీతి న్యాయాల గురించి చెప్తుంది. మనం ఆ నీతిగా న్యాయంగా ఎలా ఉండాలి, మనం ఎంత యథార్థంగా ఉంటే అన్ని దాంట్లను బట్టి మనము మన పర్సనాలిటీ తీసుకోవచ్చు. నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అని ఒకటేసారి నేను అది చేయను ఇది చేయనని కాదు. చెప్పే ప్రతి ఒక్క మాట అయినా, పనులైనా, రోజు చేసే పని అయినా, ఏదైనా సరే జెన్యూన్ గా చేయాలి. దేవుడా నేను తప్పు చేసి నన్ను ఒప్పుకోవాలి, ఆ తప్పు రిపీట్ చేయకుండా, నెక్స్ట్ ఏ తప్పు రిపీట్ చేయకుండా దాన్ని బట్టి నడవాలి. ఈడ ఉంటది సామెతలు 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కేడెముగానున్నాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయను. మనం ఎంత జెన్యూన్ గా చేసే ప్రతి ఒక్క పనిలో ఎంత జెన్యూన్ గా ఉంటే ఆయన మనల్ని అంతగా వర్ధిలింపజేస్తాడు. ఆయన మనకి కేడెంగా ఉంటాడు. ఈ సామెతల గ్రంథం కూడా మంచి అధ్యాయం. చాలా మనం బైబిల్ చదవాలనుకున్నప్పుడు సామెతల నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇంకా జ్ఞానం ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఏ అధ్యాయం నుంచి స్టార్ట్ చేయాలి, ఏ వచనం నుంచి స్టార్ట్ చేయాలని చాప్టర్ అని మంచిగా మనకి త్రూ కూడా చూపిస్తుంది. ఈ అధ్యాయం ఫస్ట్ అందరూ బైబిల్ స్టార్ట్ చేయగానే ఆది కాండం నుంచి మత్తయి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ సామెతల నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఎలా చదవాలని మనకు మంచి త్రూ చూపిస్తుంది. ఇంకొక అధ్యాయం కూడా ఉంటుంది సామెతలు. యథార్థవంతులు ప్రవర్తించు నిర్భయంగా ప్రభువు నుంచి కలిగిన వాళ్ళు బయలుపడును. నేను ఇంకా యథార్థవంతుల గురించి చెప్పినా క్షమించండి, ఇంకా దాని టాపిక్ వెళ్ళిపోయినా. అయితే పంటను దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును వచ్చింది. మనకి ఇచ్చిన ఈ ఫ్రీడమ్ ని దేవుని యందు మనం చాలా నీట్ గా యూజ్ చేసుకోవాలి. అంటే మన ప్రవర్తనను బట్టి, మనం చేసే పాపములను బట్టి ఒప్పుకోవాలి. నేను కూడా పాపాలు చేసినా, మనం అందరం పాపాలు చేసే ఉన్నాం. పాపాలని జెన్యూన్ గా దేవుని యందు ఒప్పుకొని దేవుని మార్గంలో నడవాలి. ఇంకా మనం ఆ త్రోవ తప్పినా మళ్ళీ ఆ త్రోవకు వచ్చేలాగున్నా మనము దేవునికి ఇంకా దగ్గర కావాలి. అయితే ఒక సామెత ఉంటది, ఫ్రీడమ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ ఇన్ ద బౌండరీస్ అని. మన ఫ్రీడమ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది అంటే మనకి దానికి లిమిట్స్ ఉంటాయి. మన లిమిట్స్ లో ఎంత కంట్రోల్ గా మనం ఉంటే మన ఫ్రీడమ్ అంత ఆనందంగా ఉంటది. అరే మనకి ఫ్రీడమ్ వచ్చింది కదా అని ఇంకా ఎక్కువ దాన్ని లోకానుసారంగా పోతే మాత్రం ఆ ఫ్రీడమ్ నేను ఆస్వాదించలేవు. నీకు నిజంగా నువ్వు ఫ్రీగా తిరగొచ్చేమో కానీ ఆ ఫ్రీడమ్ ఎప్పుడు మనం సంతోషంగా స్వీకరించలేదు. ఆమోసు గ్రంథంలో నీతి న్యాయాల గురించి ఉంటది. నేను దీని గురించి కొంచెం ఫుల్ గా ఆమోసు గ్రంథం మొత్తం సమ్మరీలాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కానీ అంత ఫ్రీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. క్షమించండి. నేనేమైనా తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే క్షమించండి. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సంకీర్తన, చాలా మంచి మెసేజ్ షేర్ చేసుకున్నావు మాతో. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది, సో అది నేనే చేస్తా. సో ఇప్పటి నుంచి ఇంకో చిన్న విషయం ఏంటంటే, మన ఈ మీటింగ్లో సేమ్ ఇంకా పాస్టర్ సార్ చెప్పిండు మాకు, అంటే రీసెంట్గా మాకు అయిన కన్వర్జేషన్ ప్రకారము యాజ్ ఇట్ ఈస్ చర్చ్ ఎట్లా నడుస్తుందో చర్చ్ ప్రోగ్రామ్. చక్రవర్తి, you just pray. That will do later, last. You pray first. ఓకేనా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, సైన్యంలోకి అధిపతి యెహోవా, నీ పాదములకు వేలాది వందనాలు తండ్రి. యేసయ్యా మాకు ఇచ్చిన ఈ సమయానికై నీకు వందనాలు. యేసయ్యా మరి కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతిలో ఉంచుకోనండి. యేసయ్యా మీ చేతి నీడలో వారిని భద్రపరుస్తారు. యేసయ్యా మరి మీ బంగారు దూతలను వాళ్ళకు అనుక్షణము వాళ్ళకి కావలిగా ఉంచండి. యేసయ్యా మరి ఇప్పుడు చెప్పిన సంకీర్తన మెసేజ్ చెప్పిన సంకీర్తనకు చాలా యేసయ్యా మరి ఆమెకు చెప్పడానికి ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసయ్యా వినే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు.
సో ఆ బిడ్డని ముట్టని స్వస్థపరచండి. మరి ఆమె ఫ్యామిలీ ప్రకారము ఆమెకు ప్రతి విషయంలో తోడుగా నీడగా ఉండండి. యేసయ్య మరి ఈ మీటింగ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరి బిడ్డని కూడా కాపాడండి. యేసయ్య మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు నిండా వందనాలు తండ్రి. యేసయ్య మరి ఎందరెందరో ఇలాంటిది వినలేకపోతున్నారు తండ్రి. యేసయ్య మాకు ఇంత మంచి భాగ్యాన్ని దయచేసినావు, నీకు వందనాలు తండ్రి. యేసయ్య మరి జాయిన్ అయిన ప్రతి బిడ్డని కాపాడండి. యేసయ్య ప్రతి బిడ్డను మీ నామంలో భద్రపరచండి. యేసయ్య ప్రతి ఒక్క మరి ఎవరైతే జాయిన్ కాలేదో వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకు నెక్స్ట్ అటెండ్ కావడానికి సమయాన్ని దయచేయండి. యేసయ్య ఎలాంటి సాతాను శోధనలు మాకు అడ్డు రాకుండా చూడండి. మరి యేసయ్య ఈ ప్రోగ్రామ్ని నడిపిస్తున్న నవీన్ని కూడా ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య జాయిన్ అయిన ప్రతి బిడ్డని యేసయ్య ఈరోజు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిండో పేరు పేరు అందరిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి విషయంలో వాళ్ళకి తోడుగా నీడగా ఉండండి. మరి మా ఇప్పుడు చాలా మందికి ఎగ్జామ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరిని మీరు యేసయ్య మంచి ఎగ్జామ్స్ రాసేటట్టు చూడండి. యేసయ్య ఎవరెవరి ఫీల్డ్స్లలో ఎవరెవరైతే తెలియాలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కాపాడండి. యేసయ్య వాళ్ళకు మంచి జ్ఞానం దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి వారిని సొసైటీ పట్ల వర్ధిల్లేటట్టు చేయండి తండ్రి. యేసయ్య మరి మాకు ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నీ ప్రేమైన బిడ్డగా యేసునామమున అడిగి వేడుకుంటూ చిన్ని ప్రార్థనలు ముగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఫస్ట్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? నథింగ్ టు టెల్, జస్ట్ అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే చేయండి. లాస్ట్ టైం చేస్తాను. ఓకే ఫస్ట్. సో అందరు చెప్పినందుకు అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఫ్రెండ్స్, అనౌన్స్మెంట్ అంటే ఏం లేదు. సో పాస్టర్ చెప్పిన ప్రకారము మనము ఈ జూమ్ మీటింగ్, ఈ గూగుల్ మీట్ ఏదైతుందో దీన్ని సేమ్ ఆరాధన ఎలా జరుపుకుంటాం దీన్ని అలాగే జరుపుకుందాము. ఎవ్రీ వీక్ మేము ముందే ఇన్ఫార్మ్ చేసేస్తాము. అండ్ చాలా థ్యాంక్స్, అందరూ చాలా మంచి కాంట్రిబ్యూట్ చేశారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి దాంట్లో. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఈ ఫిబ్రవరి మంత్లో నెక్స్ట్ ఎవరెవరు చెప్పాలి ఏంది అనేది మొత్తం ఒక లిస్ట్ చేద్దాం. సో ఈ మంత్ ప్లానింగ్ మొత్తం మీకు గ్రూప్లో పెట్టేస్తాను. సో ఒక చిన్న విన్నపం ఏంటంటే ఎవరు ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయండి. సో ఇది దేవుని కార్యం కాబట్టి అందరూ అంటే తప్పించుకోనికి చూడకండి. అర్థమైందా? ఇది మన సంఘము, మనమంతా ఒకటే. దేవుని పట్ల మనం అందరం ఒకటే. సో దేవుని విషయంలో మనం అందరం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటట్టు చూడండి. నేను పేరు పెట్టి అయితే చెప్పలేను. సో అందరూ నాది దేవుడు మన కోసం అన్ని అందరూ ముందుకు వచ్చి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. తప్పించుకోకండి, ఓకేనా? ఇది దేవుని పని కాబట్టి అందరం దగ్గరుండి మనం చూసుకోవాలి. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. అండ్ కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఏమంటారు, ఇంకా కొంతమంది చేయలేదు. సో వాళ్ళు కూడా 15th వరకు అనుకున్నాం ఎవ్రీ మంత్. సో చేయండి, వీలైనంత తొందరగా చేయడానికి ట్రై చేయండి. సో కాంట్రిబ్యూట్ చేసిన అందరు కూడా మళ్ళొకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఇప్పుడు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ సంకీర్తన వెరీ గుడ్, చాలా మంచిగా చెప్పిన మెసేజ్. సో నెక్స్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. సో బీ రెడీ, ఓకేనా? ఎవరికి ఏది ఇచ్చినా తీసుకుని ముందరుండి దగ్గరుండి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఓకేనా? సో అనౌన్స్మెంట్ ఇంతే ఇప్పుడైతే. సో నవీన్, థ్యాంక్ యూ చక్రవర్తి. సో మేము ఏదైతే ఇంతకుముందు గ్రూప్లో షేర్ చేసాం కదా ఎక్సెల్ షీట్, సో ఇట్ విల్ బి రికార్డెడ్. అది జస్ట్ రిమైండ్ యూ. సో మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మేము రికగ్నైజ్ చేస్తున్నామా లేదని ఒకటి తెలుసుకోవడానికి. సో వీఆర్ మేకింగ్ దట్ షీట్. సో దాట్స్ ఇట్. అండ్ ఎవ్రీ వీక్ మేము చెప్పినట్టు విజ్ఞాపన ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన అనేది ఉంటుంది. సో విజ్ఞాపన ప్రార్థన రిలేటెడ్ టు లైక్ దేశంలోని నాయకుల గురించి కానీ, యవనస్తుల గురించి కానీ, మన యొక్క క్రైస్తవులు దేశంలో బలపడడానికి
ఇలాంటి విషయాల గురించి మనం దేవునికి విజ్ఞాపన చేయాలి. రిక్వెస్ట్ అనేది దేవుని ముందు పెట్టాలి. సో అది విజ్ఞాపన ప్రార్థన. కృతజ్ఞత ప్రార్థన అంటే వాక్యం చెప్పిన వాళ్ళ కొరకు కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి దాని విషయం మీద అది ఉంటుంది. సో ఎవ్రీ వీక్ 2 పర్సన్స్కి ఇది వస్తుంది. సో యాక్టివిటీస్ అనేవి కూడా యాడ్ అవుతున్నాయి. థాట్ ఆఫ్ ద డే కానీ బైబిల్ టిప్స్ అనేవి కూడా యాడ్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ప్లీజ్ నాకు అవ్వద్దు అని మాత్రం చెప్పకండి. సో నాకు అలాంటి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. సో ఐ షుడ్ నాట్ రిపీట్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. సో మీరు చిన్నగా స్టార్ట్ చేస్తేనే లీడింగ్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ నేను ఇంకో 1 వీకే మేమిద్దరం లీడ్ చేస్తాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొకరు లీడింగ్ తీసుకుంటారు ఈ మొత్తం ప్రోగ్రామ్ లీడ్ చేయడం కూడా. మేము చక్రవర్తి కూడా మేము మీలాగానే ఏదో ఒక యాక్టివిటీ చేసి మేము సైడ్కి జరుగుతాము. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో ఇప్పుడు జాన్ వెస్లీ క్లోజింగ్ ప్రేయర్ చేస్తాడు. నెక్స్ట్ పాస్టర్ గారు మాట్లాడి ఆశీర్వాదంతో మనం ఈ బైబిల్ స్టడీని క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమ గల తండ్రి యొక్క ప్రభా, పునరుత్థాన దినము ప్రభా, ఇప్పుడు ఆదివారం ప్రభా, సాయంకాలంలో ప్రభా యూత్ మీటింగ్ జరుపుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరూ కూడి ఉండి నీ నామాన్ని మహిమపరుస్తూ వాక్యం వింటూ ప్రభా మమ్మల్ని మేము సర్చ్ చేసుకుంటున్నాం తండ్రి. ఒక యూత్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభా మేమేమై ఉన్నావో నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. ఏ సిచ్యువేషన్స్లో మేమైతే ఉండి ప్రభా నీ నామాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నామో నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు అని నమ్ముతూ విశ్వసిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 నీ నామను కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు కదా ప్రభా. నీ నామను ప్రభా మేము చాలా దూరం నుంచి ఉన్నా కానీ ప్రభా మేము కనెక్ట్ అయ్యి ప్రభా నేను ఆరాధిస్తూ నేను స్తుతిస్తూ ప్రభా నీ వాక్యాన్ని నెమరు వేస్తున్నాం తండ్రి. ప్రేమగల తండ్రి, అలాగే నీ రోజు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమోస గ్రంథం నుంచి ప్రభా మేము నేర్చుకునే విషయాలు ప్రభా యథార్థంగా జీవించడం తండ్రి, యథార్థంగా ఉండి ప్రభా నీలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. మా పాపం మేము ఒప్పుకొని ప్రభా మరలా ఆ తప్పును చేయకుండా తండ్రి మా యవ్వన జీవితాన్ని కాపాడుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఎదుగుతున్న ఈ యవ్వన జీవితం ప్రభా నీ వాక్య ప్రకారం నడుచుకుంటూ ప్రభా మా జీవితంలో తప్పులు చేయకుండా తండ్రి నీ నామాన్ని బట్టి ఎదుగుతూ ప్రభా మాకు మంచి జ్ఞానాన్ని ఆలోచనను దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. ప్రేమగల తండ్రి, నువ్వు ఎక్కడున్నో ప్రభా పాపంలోనూ ఇబ్బందుల్లోనూ పడిపోకుండా తండ్రి నువ్వు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. యవ్వన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకొని లోకంలో పడిపోకుండా తండ్రి నువ్వు మాకు సహాయం చేసి కాపాడమని ప్రార్థిస్తుంది తండ్రి. నీ రెక్కల నీడలు మమ్మల్ని దాచుకొని ప్రభా నీ నామను బట్టి ఎదిగే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రభా అలాగని ఈరోజు మీటింగ్కి ఎవరెవరైతే అటెండ్ కాలేకపోయారో ప్రభా వారు నెక్స్ట్ సండే రోజు ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ఇంకా ఈ యూత్ మీటింగ్ ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తుంది తండ్రి. మేము కూడా ప్రభా ప్రతి ఒక్క యాక్టివిటీలో పాల్గొని ముందుండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రభా ఏవైతే ప్రభా మరి మనీ కాంట్రిబ్యూషన్ ప్రభా ఇట్లాంటి ప్రభా ఆ మనీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నావు తండ్రి, దాని విషయంలో నువ్వు సహాయం చేసి ప్రభా అది ప్రభా నీ పనికి ఉపయోగపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ఇంకా ప్రభా మేము ఎదుగుతుండగా తండ్రి నీ నామంలో ప్రభా ఇంకా మంచి యాక్టివిటీస్ చేసి ప్రభా ముందుకు నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగనే ప్రభా నెక్స్ట్ వీక్ ప్రభా మేము సిద్ధమైంది ప్రభా ఎవరైతే వాక్యం చెప్తున్నారో పాటలు పాడుతున్నారో మాకు తోడుండి నడిపించి ఈ యొక్క యూత్ మీటింగ్ ఎలాంటి డిస్టర్బ్ కలగకుండా నువ్వే సహాయం చేసి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Let us receive meditation. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మరి పరిచయంలో జాయిన్ అయిన ప్రతి యవనస్తునికి మరి విశేషంగా వాక్యం చెప్పి మరి వాక్యం యొక్క బలపరిచిన సంకీర్తనకు సదా తోడు. థ్యాంక్ యూ everyone. Thank you everyone. Good night. Bye-bye. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పరలోక ప్రార్థన చేయలేదు.